అశ్వమేధ యాగానికి సంబంధించి అశ్వమేధం అనేది అశ్వాన్ని చంపడం ఒకటే మనం మాట్లాడుకున్నాం. ప్రాసెస్ మనం మాట్లాడుకోలేదు. ప్రాసెస్ ఆశ్చర్యటువంటి వేదకాలం నుంచి ఉంది. ఈ ప్రాసెస్ గురించి 2-3 మాటలు చెప్తానండి. అది కూడా మన గణపాటి వారు, తర్వాత వారు చాగంటి వెంకట్ గారు ఇంకా ఆగ్రహించి మన మీద కటకటాలు వేసి వీడియోలు తయారు చేసేవారు. వీళ్ళు ఎవరన్నా కొంచెం దీనికి అర్థం చెప్తారేమో. ఇది ఒకసారి చూడండి మీరు. అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది మనకు చాలా చోట్ల ఈ యజ్ఞ వర్ణన అనేటువంటిది మనకు వచ్చింది. ఋగ్వేదంలో 163 సూక్తుల్లో 9, 12 రుక్కుల్లో స్పష్టంగా అశ్వమేధ యజ్ఞం గురించి రాశారు. ఈ దేవత కూడా అంటే యజ్ఞానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత కూడా అశ్వమే వారు పెట్టుకున్నది. ఒక యజ్ఞంలో మనం పశువుని నరుకుతామంటే పశువుని అవమానించామని కాదు, వారికి లేదు అభిప్రాయం. అయ్యో అని మనం అనుకుంటాం. కానీ పశువుని నరికేమని అదొక జీవిత విధానం. అది వారు అందరితో కలిసి తిన్నారు, అన్ని కలిసి పంచుకున్నారు, మాట్లాడారు, అందరం కలిసి ఉందామని చెప్పారు. ఏమండి వాళ్ళకి కూడా మాంసాహార సమాజం ఏమంది, మాంసాహారం ఎక్కువ తింటారు, నాకలా వద్దనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మాంసాహార సమాజంలో సమిష్టిగా ఉంటూ దాన్ని ఒక సెలబ్రేషన్లో చేసుకుంటున్న వాళ్ళు మనం ఎందుకు తప్పట్టాలి? మా తాతగారు పనిచేశారు, దాంట్లో అభ్యంతరం ఏముంది? ఇప్పుడు ముస్లింలు కూడా బక్రీద్ అని పండుగ చేసుకుంటారు, బక్రీ ఈద్ అని. ఆ రోజు మేక మాంసం లేకపోతే మరొక మాంసం, ఆ రోజు ఇది ఉంటుందంటే దాని మీద గొడవ పడతారు. ఆ మాంసాలు అందరితో కలిసి తింటారు. రంజాన్ నెలలో వాళ్ళు చక్కగా అందరికి కూడా పిలిచి మరి మన చుట్టుపక్కల వాడికి విందులు అవి చేస్తారు. మన పూర్వకాలం కూడా ప్రాచీన సమాజాలన్నింటిలో ఇవన్నీ అందరూ కలిసి చేసుకుంటారు. ఊళ్ళల్లో కూడా ఎక్కడన్నా అయితే ఏదన్నా ఫెస్టివల్ అయితే అందరూ కూడా పంచుకోవడం తినడం అనేది ఉంటుంది. ఇవన్నీ సమాజంలో ఉన్నటువంటి దాంట్లో తప్పు పట్టాల్సింది లేదు, పొగడాల్సింది లేదు, తీసుకెళ్లాల్సింది లేదు, తగ్గించాల్సింది లేదు. అసలు మనకు అది అవసరం లేదండి. గణపాటి వారికి చాగంటి వారికి చెప్పింది వాటి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. మనం మాట్లాడుకోవాల్సింది హిందూ మతంలో అత్యంత గొప్ప విలువల గురించి మాట్లాడుకుందాం. అది లేనే లేదు, అది కానే కాదు, దాని అర్థం ఇది, దీని అర్థం అది కాదు అని మీరు అర్థాలు తీసుకుంటూ కూర్చుంటే అది ముందుకు వెళ్ళదు. వెళ్ళని దాని గురించి ఎందుకు అసలు? అది ఇప్పుడు మనం చేయదలుచుకున్నాం దాని గొడవ. అశ్వమేధ యాగానికి సంబంధించి వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత 22వ అధ్యాయం అని ఒకసారి నేను తీద్దామని అనుకుంటున్నానండి. రంగాచార్య గారి తీద్దామండి, మన గణపాటి వారికి చాలా ఇష్టం కాబట్టి. శుక్ల యజుర్వేద సంహిత అండి ఇది. రంగాచార్య వారు శుక్ల యజుర్వేద సంహిత 22వ అధ్యాయంలో డైరెక్ట్గా వెళ్తున్నానండి దాంట్లోకి. నంబర్ ఏంటండి అది? వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత 22వ అధ్యాయంలో 1 నుంచి 6 మంత్రాల దాకా నేను చూపిస్తున్నాను. ఇది ఒకసారి అంటే 1 నుంచి 6 కాకుండా ఇంకా చాలా ముందు గుడి పెడతాను. మొదట ఈ అశ్వాన్ని దీంట్లో కట్టుతాడు తీసుకుని అశ్వాన్ని కట్టేటువంటి తాడుని తీసుకురావటం, ఆ తాడుతో గుర్రాన్ని కట్టడం. అంటే నేను వివరంగా చదివితే టైం పట్టేస్తుందని దీంట్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ అశ్వాన్ని నేను బంధిస్తాను అని అధ్వర్యుడు అంటే ఆ పూజారి గారు చెప్పడము. అలాగే బ్రహ్మ అంటే ఆయన కూడా మరొక పూజారి, అంటే ఎక్కువ అందరినీ మేనేజ్ చేసే ఆయన. అశ్వమును దేవతల కొరకు ప్రజాపతి కొరకు బంధించుము, యజ్ఞసిద్ధిని పొందుము అని చెప్పడం. అలాగే ప్రజాపతి అశ్వాన్ని ప్రోక్షించడం అంటే దానిపైన చల్లడం. ఏదైనా వాయువునకు ప్రియము నిన్ను ప్రోక్షించున్నాను, ఇంద్రాగ్నులకు ప్రియము నిన్ను ప్రోక్షించున్నాను అంటున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పారండి. ఎందుకు చెప్పారో నాకు తెలియదు. శూద్రుడికి వేశ్యకి వలన పుట్టినటువంటి వాడిని వాడు వెళ్ళి 4 కళ్ళు ఉన్న కుక్కను చంపమని చెప్పారు. 4 కళ్ళు? కుక్కకు 4 కళ్ళు ఉంటాయా? అది ఈ 4 కళ్ళ కుక్క ఏమిటనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రంగాచార్య గారు క్లారిఫై చేశారండి. కనుల వద్ద నామమున్న కుక్కను 4 కనులది అందురు అని యస్య సునశ్చక్షు శోస మీపే పుండ్రేస్త స చతురక్ష ఉచ్యతే అని అన్నారు. బహుశా వారు శాండ్ది కోట్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. దాన్ని వేశ్య వల్ల శూద్రుడికి పుట్టినటువంటి వాడి చేత ఈ కుక్కని చంపించమని చెప్పారు. ఇప్పుడు అధ్వర్యుడు యజమాని చేత ఈ విషయం అనిపించాలట. ఏమనంటే అశ్వమును చంపదలిచిన వారిని వరుణుడు వధించాడని. అంటే ఆ కుక్క అనేది ఒక ప్రతీక. ఈ యాగాన్ని చెడగొట్టదలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని పాడు చేద్దాం అనుకున్నాడు, ఇదిగో వాడిని చంపేశాడు. వాడికి ఆ అసలు శత్రువుకు బదులు ఓ బొమ్మనో లేకపోతే దాన్నో ఈ కుక్కను ఒకదాన్ని చంపారు. చంపిన తర్వాత చచ్చిన కుక్కని ఎదురు చాప మీద పెట్టి గుర్రపు క్రింది నీటిలో తేల్చవాలని అన్నారు. గుర్రం కింద నీరంటే గుర్రం అప్పటికి విశేషణం, దాని వద్ద జరిగిందా అది బ్రతికుందా మనకు తెలియదు. చంపువాడు దూరమయ్యాడు, కుక్క దూరమైంది అని అన్నారు ఆ మంత్రంలో. తర్వాత ఇక స్వాహాలు చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత
చాలా గొప్ప సంప్రదాయం కాబట్టి 8వ మంత్రంలో కుండ కదిలించువానికి స్వాహ, తిరగని వారికి స్వాహ, తిరుగు వారికి స్వాహ, లేచిన వారికి స్వాహ, కూర్చున్న వారికి స్వాహ, పరిగెత్తు వారికి స్వాహ, బలమునకు స్వాహ, వేగమునకు స్వాహ, కుండ కదిలించువానికి స్వాహ, వడుకువానికి స్వాహ. వడకడం అంటే బట్టలు ఉడకడమే కదా. సేవితులకు స్వాహ, వినువానికి స్వాహ అంటే బహుజనులకి, చూచువానికి స్వాహ. ఆ రోజుల్లో ఇంత ఇప్పుడు ఇక్కడ ఉన్న కర్మకాండలో కింది కులాలను ఎవరు తలుచుకుంటున్నట్లేరు. ఆ రోజు తలుచుకోవడం నాకు మంచిగా అనిపిస్తుందండి. చూడబడేవారికి స్వాహ, రెప్ప వేయవారికి స్వాహ, తిన్నదానికి స్వాహ, తాగిన దానికి స్వాహ అని చెప్పి ఈ విధంగా కర్మ చేసే వాళ్ళకి, అక్కడ కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా స్వాహాలు చెప్పుకుంటూ వచ్చారండి. వాళ్ళందరినీ తలుచుకున్నారు. వాళ్ళందరికీ బహుశా షేర్ కూడా ఇస్తుంటారు. ఇది 1:9 కాకుండా ఇంకొంచెం ముందుకు వెళదామండి. ఇదే చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి ఈ అధ్యాయం. ఇదే 22వ అధ్యాయంలో 19వ మంత్రంలో అశ్వమ నీవు దేవమార్గమును చేరుకోనమని చెప్పేశారు. బహుశా ఆ అశ్వమేధం జరిగిపోయింది. దేవమార్గం చేరుకోవడం అప్పుడే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అది ఆకాశంలోకి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, దేవుడి మార్గానికి వెళ్ళాలి. ఇప్పుడు దిక్పాల దేవతలారా ఇది అశ్వము, దేవతల నిమిత్తము జలముచే పవిత్రము చేయబడినది, దీన్ని ఎలవేళను రక్షించండి అంటే పైకి వెళ్తున్నప్పుడు స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి దాని అర్థం. అశ్వమా ఇది నీవు ఆనందించు చోటించు ఆనందించుము, ఇది నీవు నిలుచు చోటించు నిలువు సుఖించుము అన్నారు. అని అశ్వానికి కూడా వాళ్ళు అపీల్స్ చేశారండి. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 23వ అధ్యాయం అంటే నెక్స్ట్ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా స్వాహాలతో సరిపెట్టారండి. నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. మనకి ఏదైతే ఇందాకంటే మన అశ్వమేధ యాగం ఉన్నదో అది కంటిన్యూ అవుతుందండి. 23వ అధ్యాయంలో ఇప్పుడు అశ్వమా వాయువు నిన్ను 11వ మంత్రం అండి. అశ్వమా వాయువు నిన్ను పచనము నుండి రక్షించునుగాత, ధూమగ్రీవాగ్ని నిన్ను మేకల నుండి రక్షించుగాత, మర్రి సోమపాత్రలతోనూ బూరుగు వృక్షవృద్ధితోనూ నిన్ను రక్షింతురుగాత, రథమును లాగునది 4 కాళ్లతో సాగును, చంద్రుడు మమ్ము రక్షించునుగాత అని చెప్పుకుంటూ పెడుతున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 15వ నంబర్ మంత్రంలో అశ్వమేధాశ్వమా నీవు స్వచ్ఛందముగా శరీరములను ఏర్పరచుకునుము అంటే అది పైకి వెళ్ళి బహుశా కోరుకున్న శరీరంలో వెళ్తుందేమో. స్వచ్ఛందముగా దేవతలను యజింపుము, అభీష్ట పదార్థములను సేవించుము, నీ మహిమ ఇతరుల్లో కనిపించదు. 16వ నెంబర్లో కన్ఫెస్ చేస్తున్నారు. అశ్వమ మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు. ఈ మాటనే కదండి మధ్వాచార్యుల వారు చెప్పిన, ఇదే మాటని ప్రభుపాద వారు చెప్పిన, ఇదే మాటని చంద్రశేఖర సరస్వతి చెప్పిన, ఇది పాపము కాదు, ఇది మరణము కాదు, ఇది చంపడం కాదు అని చెప్తున్నారు. అదే మాట వారికి ఆధారం ఏంటంటే వేదంలో ఇది పలికించారు కాబట్టి. నీకు నష్టము కాదు, ఇక నీవు దేవయాన మార్గమును దేవతలను చేరుకుందు, వచ్చిన పుణ్యవంతులు వారు చేరిన చోట సవితా దేవతలను చేర్చుకోను అన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంబిక అంబాలిక ఈ ముగ్గురు పేర్లు 18వ మంత్రంలో వచ్చాయి. అంబిక అంబాలిక అనేటువంటి వాళ్ళు మనకి మహాభారతంలో కనిపిస్తారు. కానీ దానికి సంబంధం లేదని చాలామంది స్కాలర్స్ చెప్పారు. దీన్ని వేరే చోట మన వేరే శాస్త్రి గారు కూడా అనువాదం చేశారు. అంబ అంటే వాళ్ళ అమ్మను తలుచుకుంటూ రాణిగారు అంటున్నది. ఇప్పుడు రాణిగారిని తీసుకొచ్చారండి. రాణిగారు అంటే యజమాని యొక్క భార్య, లేకపోతే రాజుగారి పట్టమహిషి. సాధారణంగా అశ్వమేధాన్ని రాజులే చేస్తారు. మనకి రామాయణంలో శ్రీరాముడు చేయటం, లవకుశ సినిమాలో అశ్వమేధ యాగమునకు జయము 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 అని పాట వస్తుంది. శోభన్ బాబు శత్రుఘ్నుడిలో అశ్వాన్ని వదిలిపెట్టడం, లవకుశని పట్టుకోవడం, ఇదంతా మనకు అనిపిస్తుంది. అశ్వాన్ని వదిలిపెట్టడం ఎంత దూరం అయినా సరే వారి అశ్వం కాబట్టి మనం ముట్టుకోకూడదని అంతా సరెండర్ అయి ఉండడం, అది వారి యొక్క అధికారానికి దర్పానికి చిహ్నం. అది వెనక్కి రావడం, ఆ తర్వాత దాన్నే విశేషణం చేస్తారు. విశేషణం చేసిన తర్వాత ఒక తంతు ఉంటుంది. ఆ తంతు ఏమిటంటే రాజుగారి పట్టమహిషిని ఈ యొక్క చనిపోయినటువంటి అశ్వంతో పురోహితులు దగ్గర కూర్చోబెట్టి ఒక కార్యక్రమం చేస్తారు. అది చాలా దిగ్భ్రాంతికరము. ప్రాచీన సమాజంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు కనిపించేది, నేను ఆలస్యమైనందున ఈ దుష్టాశ్వము కాంపీల దేశపు సుభద్రికయ్యను దానిని పెట్టుకుని పడుకున్నది, ఏ పురుషుడిని మమ్మ త్వరగా అశ్వం వద్దకు చేర్చుకున్నాడు అని ఈ పత్రులు అంటే రాజుగారి భార్యలు పరస్పరం అనుకుంటారంట. అయ్యో మనం వెళ్ళలేకపోయాం, ఆల్రెడీ అశ్వం పడుకుందండి, చచ్చిపోయింది, అదేం పడుకోలేదు. ఇప్పుడు ఈ రాజుగారి పత్నులు బహుశా అంటున్నారు 19వ మంత్రంలో, వసురూపాశ్వమ నీవే మా పతివి, అశ్వమహిషి అశ్వం వద్ద పడుకొనును అని రాశారు రంగాచార్య గారు. గర్భమును కలిగించు నీ తేజమును గుంజి, ఇక్కడ ఆవిడ ప్రైవేట్ పార్ట్లో పెట్టుకుంటారు, అదే రాశారు. నీవు గర్భమును కలిగించు నీ తేజమును నా యోనియందుంచు. ఇది ఇలాంటివి రాశారంటే మనకి చాలా
మోస్ట్ షాకింగ్. దీనికి ఏమి అర్థం చెప్తారో నాకు తెలియదు. మన నాలుగు కాళ్ళను చూచుదుము. ఇది వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు ఈ 2+2 ఆవిడ గుర్రం యొక్క 2 వెనక్కాళ్ళు ఈవిడ కాళ్ళు కలిపితే 4 అవుతాయి. ఇది దీనికి సంబంధించి ఎవరు అశ్వం యొక్క ప్రైవేట్ పార్ట్ని పట్టుకోవడం, దాన్ని ఆవిడ ప్రైవేట్ పార్ట్లో పెట్టడం, ఆ ఐడియా ఎందుకు వచ్చింది మనకు తెలియదు. సాధారణంగా ఈ గేదెల్ని తీసుకెళ్ళి దున్నపోతులు తీసుకెళ్ళి ఆవుతో కలపరు, ఎద్దులు తీసుకెళ్ళి గేదెలతో కలపరు. అది వేరే జాతి, ఇది వేరే జాతి అనే స్పృహ మనకు ఉంటుంది. ఏ జాతి జంతువుని అదే జాతితో సాంకర్యం అనేది జరుగుతుంది. మనిషిని, రాజుగారి పట్టమనిషిని ఈ గుర్రంతో పడుకోబెట్టాలని అభిప్రాయం ఎందుకు వచ్చింది? అది కూడా చచ్చిపోయింది, సాధ్యమే కాదు. అంటే ఈ గుర్రానికి చాలా గొప్ప శక్తులు ఉన్నాయి, ఇది ఆకాశానికి వెళ్తుంది, దీని ద్వారా దేవుడు వస్తున్నాడు అనే అభిప్రాయం వాళ్ళకి ఏదో ఉంది. అందువల్ల అక్కడి నుంచి ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి. ఇది అబ్సర్డ్, ఇది కానీ చాలా అబ్సర్డ్ విషయాలు చరిత్రలో ఉంటాయి. అందరి మతాల్లో ఉన్నాయి, క్రైస్తవుల దగ్గర ఉంటాయి, ముస్లింల దగ్గర ఉంటాయి, ప్రతి సాంప్రదాయంలో ఉంటాయి. హిందువులు నేను ప్రత్యేకంగా అనేది లేదు, అది ఇప్పుడు ఎవడు చేయట్లేదు. కానీ ఉన్నాయని చెప్తారు, లేవని దాచిపెట్టి దాంట్లో శక్తులు ఉన్నాయని చెప్తే ఏ ఉపయోగం లేదు. దాంట్లో జ్ఞానాన్ని వెలికితేద్దాం రండి. ఇప్పుడు యజమాని అశ్వంతో అంటున్నాడు, శేచకశ్వమా లేపిన కాళ్ళతో ఈ అశ్వమనిషి ఈ యోని యందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందు కదిలించుము. అదియ స్త్రీలకు జీవన భోజనములగును యహ్ స్త్రీణాం జీవ భోజన అని రాశారు అని యజమాని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన భార్యతో. ఆ అశ్వం ప్రైవేట్ పార్ట్ని రాణిగారి ప్రైవేట్ పార్ట్లో పెట్టమని. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ దీంట్లో అధ్వర్యుడు ఎంటర్ అవుతాడు. ఆయన ఆవిడ యోని చేసే శబ్దాల గురించి మాట్లాడాడు. అహలగ్ అనే శబ్దం చేస్తుంది. అహలగ్ అని శబ్దం చేయొచ్చు ఈ యోని, ఆహలగ్ అని శబ్దం చేయొచ్చు గెంతు పక్షియా అన్నాడు. ఆ తర్వాత 2 ఆవిడ ప్రైవేట్ పార్టు, ఈ గుర్రం ప్రైవేట్ పార్టు, ఈ 2 కూడా ఏ విధంగా కలుస్తున్నాయి, ఏ విధంగా ఉంది అనేది చాలా అశ్లీలమైనటువంటి వర్ణనలు చేశారు. అవన్నీ మనం ఇక్కడ చెప్పడం కూడా కరెక్ట్ కాదు, వేస్ట్. అవన్నీ కూడా అయితే ఉన్నది ఉంటుంది. దాంట్లో బ్రహ్మ అంటే ఎవరైతే ఋత్విక్ ఉన్నాడో అతను ఈ మహిషిని కొంచెం హేళన చేయడం లేకపోతే టీజ్ చేయడం ఉంటుంది కదా, టీజ్ చేస్తాడు. ఆవిడని పడుకోబెట్టడమే కాకుండా ఆవిడతో కొంచెం అశ్లీలమైన మాటలు మాట్లాడతాడు. ఇలాంటి అశ్లీల సాంప్రదాయాలు మనకు చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. ఏమనంటే నీ తల్లిదండ్రులు మంచం మీద పడుకోలేదా, వాళ్ళు ఒకళ్ళ పాటలు ఒకళ్ళు పెట్టుకోలేదా, ఆ విధంగా జరుగుతుంది అంటే అని అంటాడు. ఒకళ్ళు వచ్చి దుప్పటి కప్పమని అంటారు. తర్వాత చివరికి ఆవిడ తిడుతుంది, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు నువ్వు, ఇది చెప్పొద్దు అని చెప్తుంది. ఇట్లా ఆవిడతోటి ఏ విధంగా ఉన్నది, వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత ఏ విధంగా ఆ మూమెంట్ ఉన్నది అంతా చాలా ఘోరంగా మనం చూడలేని విధంగా తీసుకురావడం. ఈ 32వ మంత్రానికి ఆవిడని బయటకు లేపడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత అదైతే చచ్చిపోయిన అశ్వం, అదేం బ్రతుకున్న అశ్వం కాదు కదా. అంచేత అశ్వమా 36 మంత్రంలో అశ్వమా రాజపత్నులు అన్య శుభలక్షణ మహిళలు నీ రోమములు పీకుదురుగాక అంటే దాన్ని కట్ చేసే విధానం కూడా ఉంటుంది. రోమాలు పీకుతుంటే స్టార్ట్ చేస్తున్నారు. దేవపత్నులు దిశలు నిన్ను సూదులచే సంస్కరింతులు, సూదులతోటి కట్ చేయడమో మరి సూదులతో గుచ్చడమో ఏం చేస్తారో తెలియదు. వెండి, బంగారము, రాగి, సూదుల కట్టలు 37వ నంబర్లో చెప్తున్నారు. వెండి, బంగారము, రాగి, సూదుల కట్టలు అశ్వం యొక్క శరీరమును ఛేదించును, అశ్వ శరీరముతో సంగతుల ఉదురుగాత, వేగవంతముకు అశ్వపు చర్మమును ఛేదించుచు సూదులు సంస్కరించును కాదు. అంటే సూదుల సూదులతోట దాన్ని కోసే విధానం ఉన్నది. ఎందుకంటే మరి కత్తితో కాకుండా సూదులతో కోస్తే మరి చర్మం బెటర్గా వస్తుందా, లేకపోతే ఆ రోజు ఉన్న సూదులు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలియదు. ఏమైనా ఇది చర్మాన్ని తీసే విధానమే. ఇక్కడ 39వ మంత్రంలో అశ్వమా ఎవడు నిన్ను నరుకును, ఎవడు నీ తోలు వలచును, ఎవడు నీ అవయవములను కోయును, విద్వాంసుడే వీటిని అన్నింటినీ చేయును, మరొకడు కాదు. ఇప్పుడు దీనికి అందరికీ సమాధానం ఏం చెప్పాలంటే అశ్వానికి వేరే అర్థం చూడాలి, తోలుకు వేరే అర్థం చెప్పాలి, అవయవాలకు వేరే అర్థం చెప్పాలి, కత్తులకు వేరే అర్థం చెప్పాలి, అన్నిటికీ వేరే అర్థాలు చెప్పుకుని వేరే అర్థాలు రాసుకోవాలి. మరి అయితే ఆ విధంగా లేదు. స్పష్టంగా కూడా అశ్వాన్ని ఒక ఆర్డర్ ప్రకారం తీసుకురావడం, కట్టడం, ఉడికించడం, లేకపోతే చంపడం అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అశ్వమ నీ యొక్క అస్థి అంటే ఎముకలు ఏమవుతాయి, నీ మాంసం ఏమవుతుంది, లేకపోతే ఇవన్నీ కూడా మనకి 40, 41, 42, 43 మంత్రాల్లో ఇవన్నీ కూడా చాలా వివరంగా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అశ్లీలమైనటువంటి వర్ణనలు ఏదో ఒక్కసారి వచ్చిందిలే అని అనుకోవడానికి వీలు లేకుండా ఇటువంటి అశ్లీలమైనటువంటి కాండ ఇక్కడ మన రంగాచార్య గారు మాట రాశారు. ఏమనంటే ఖచ్చితంగా ఇది మనిషిని అంటే పట్ట మనిషిని పడుకోబెట్టడం జరగలేదు. ఇది బహుశా మరో గుర్రాన్ని పడుకోబెట్టడం జరిగి ఉంటుంది. మరొక గుర్రాన్ని చనిపోయినటువంటి గుర్రం దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టడం అనేది నాకు తెలిసి మానవ మాత్రం చేయలేదు.
ఖచ్చితంగా గుర్రాలు అలాంటి విషయాలను యాక్సెప్ట్ చేయవు, అంగీకరించవు. అది జరిగే పని కాదు. అది ఎంత జరిగినా జరిగే పని కాదు. అలా చేయడం వల్ల పర్పస్ లేదు. బెనిఫిట్ ఏమైనా ఉంటే మనుషులకు రావాలి తప్పితే గుర్రాలకు కాదు కదా. పురోడాశాలను లేకపోతే హబిస్లు మనం తింటాం కానీ అవి కాదు కదా. వారు చెప్పిన అర్థం సమంజసంగా లేదు. కానీ ఇదే విషయాన్ని వేరే వేరే చోట కూడా ఇదే విషయం వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహిత 7వ కాండం 4వ ప్రపాఠకం 12వ అనువాకం 1-2 మంత్రాల్లో 16వ అనువాకంలో 1వ మంత్రంలో 19వ అనువాకంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 మంత్రాల్లో మళ్ళీ 20వ అనువాకంలో వీటన్నిటిలో కూడా అశ్వమేధ యాగమే ఉంది. అశ్వమేధం యొక్క అశ్లీలమైనటువంటి వ్యవహారం కూడా మనకి ఈ వీటిలో కొంత కనిపిస్తుందండి. దానికి అనువాదం చేసిన రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి గారు, ప్రింట్ చేసిన వాడు తిరుపతి దేవస్థానం వారు శుభ్రంగా రాజమహిషి అనే మాట రాశారు, వేరే ఏమీ కాదు. వారు కూడా చాలా గౌరవమైనటువంటి ఈ కర్మకాండ పడుకోబడ్డం అన్నీ రాశారు. ఇది మనకు కనిపిస్తుంది. మనకి శతపథ బ్రాహ్మణంలో కాచాయన సర్వత సూత్రాల్లో ఆపస్తమ సూత్రాల్లో కూడా అశ్వమేధ వర్ణన అనేది మనకు కనిపిస్తుంది. రామాయణంలో ఉందండి, శ్రీరామచంద్రుడు స్వయంగా చేశాడు. భారతంలో ఉన్నది, ధర్మరాజు స్వయంగా చేశాడు. పట్టమహిషులకు ఆ విధంగా చేశారు. రాముడు పట్టమహిషి లేకుండా చేయడం కుదరదంటే మనకి రాముడు బంగారపు సీతం చేయించుకున్నాడు ఉత్తరాఖండ్లో కొంత వస్తుంది. దశరథ విషయం చేసాడు కూడా ఇక్కడ చదివినట్టు గుర్తు. నాకు పురాణాలు మీకు గ్రిప్ తక్కువ కాబట్టి నాకు దశరథ విషయం గుర్తులేదు, కానీ చేసాడు లేదు. ధర్మరాజు చేశాడు, అది అనుశాసనిక పురాణం ఏంటో వస్తుంది. ఇట్లా మనకి పురాణాల కాలంలో కూడా ఈ అశ్వమేధ యాగం దాని తాలూకు కర్మకాండ మనకు కనిపిస్తాయి. అలాగే మనకి వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత 39వ అధ్యాయం 8-13 మంత్రాల్లో ఎవరికి ఏ మాంసం, ఏ పార్ట్ మాంసం ఎవరికి ఇవ్వాలి, కాలు మాంసం ఎవరికి వాళ్ళు, చెవి ఇది కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. నేను అనేది అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది అది ఉన్నది, దాని అర్థం ఇదేను. ఇది కాకుండా వేరే మార్చడం కూడా అంత తేలిక కాదు. అది అభ్యంతరకరము, మన ప్రాచీనులు చేశారు, అది పనికిరాదు, దానివల్ల ఎటువంటి సంతానం జరగదు, ఎటువంటి గొప్ప జరగదు. అది ఆటవికమైనటువంటి ఎబ్బెట్టుగా కలిగినటువంటి కర్మకాండ, అది మనం వదిలేసుకున్నాం. ఇప్పుడు దాని గురించి చర్చ కూడా వేస్ట్. మీరేంటంటే అవి లేవు, అశ్వం అంటే అర్థం వేరు, సూది అంటే అర్థం వేరు, కత్తి అంటే అర్థం వేరు, బాణాలి అంటే అర్థం వేరు, లేకపోతే నరికి కత్తి అంటే అర్థం వేరు అని మీరు చెప్పదలుచుకుంటే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది నరమేధం. నరమేధం పాటు కూడా మాట్లాడుకుందాం. నరమేధానికి నేను గతంలో మనకు మీకు 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. ఒకటి సునస్సేపుడు కథ, అది బాలరామాయణంలో ఉంది అన్నది. అలాగే ఋగ్వేదంలో కూడా మనకి సునస్సేపుడు ఇచ్చినటువంటి సూక్తాలు ఉన్నాయి అని చెప్పాను. అదే కాకుండా మనకి ఋగ్వేదం ఐతరేయ బ్రాహ్మణులు కూడా ఈ కథ మనకు కనిపిస్తుంది అనేది కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఈ కథలు మనకు చాలా సుప్రసిద్ధమైనటువంటి కథ సునస్సేపుడిది. అది నరమేధానికి ఖచ్చితంగా సాక్ష్యమే, లేదంటే ఏదో పీరియడ్లో జరిగిందని అప్పుడు రికార్డ్ అయిందని అది కూడా కావచ్చు. నేను ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం, ఆ పురుష సూక్తం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో యజ్ఞ పశువుగా పురుషుడిని బలిస్తారు అని. వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేదం 13వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక మంత్రం ఉందండి. దాన్ని మనం ఖచ్చితంగా తీసి చూడాల్సిన అవసరం ఉంది. నేను మాధ్యందిన శుక్ల యజుర్వేద సంగతి తీస్తున్నానండి. మనం దగ్గరికి వచ్చాము. దీంట్లో మనకి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఒకటే మంత్రం నేను తీస్తాను, మళ్ళీ చెప్తానండి. వాజసనేయి మధ్యందిన శుక్ల యజుర్వేదం 13వ అధ్యాయంలో ఏముంది చూద్దామండి. నేను ఇప్పుడు తీస్తున్నాను. దీంట్లో అశ్వమేధము, అదే సమయంలో అజమేధము, గోమేధము, నరమేధము జరిగినట్టుగా మనకి ఒక దగ్గరే జరిగినట్టు కూడా అనుమానాస్పదంగా ఉంది. దానికి డైరెక్ట్గా కొంత సూచన మాత్రం కూడా మంత్రాలు ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుని అర్థం చేసుకుంటాం అనేది మనం చూడాలండి. నేను ఇక్కడ 39వ మంత్రం చదువుతున్నానండి 13వ అధ్యాయంలో. ఉఖ అంటే కొండ, ఉఖ అంటారు, కాకి ఖా వత్తు అనమాట. ఉఖ అని కూడా రాస్తున్నారు. పశువు చెవి యందు స్వర్ణము పడినది. పెద్ద అంటే బంగారం, మనకి ఇప్పుడు కూడా బంగారపు చిన్న చిన్న ముక్కలు పెట్టడం అలాంటివి చనిపోయిన వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంటాయి కదండి. చెవి యందు స్వర్ణం వేశారు. ఆ తర్వాత కాంతివంతమైన అగ్ని సువర్ణ కాంతి వల్ల మరింత కాంతివంతుడు అయ్యాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మానవ శరీరాన్ని ఉఖయందు మానవ శిరస్సుని ఉఖయందు ఉంచాలి అన్నారు. ఉఖ అంటే కుండ, ఒక అంటే యజ్ఞ కర్మకాండలో ఒక రకమైన కుండ. కుండలో మానవ శిరస్సు ఎలా ఉంచుతారండి? కట్ చేసిన తర్వాత కదా ఉంచేది. అంటే మనిషి శిరస్సు కట్ చేసి కుండలో ఉంచారని చెప్తే నాకేం వేరే అర్థం కనిపించట్లేదు.
మానవ శ్రమ అని దాన్ని ఉద్దేశించి మంత్రాలు చెప్తున్నారు. బతుకున్న మనిషికి అయితే చెప్తారా? బతుకున్న మనిషి అంటారు, మానవ శ్రమ అంటారు కదా. శ్రమ ఒకటే మిగిలితే అంటారు. ఆ శ్రమను కూడా కుండలో పెట్టారు. కుండ ఆయన తొడిగామని చెప్పలే, కుండలో తీసుకెళ్ళి ఆయన పెట్టామన్నారు. అంటే కట్ చేసి పెడితేనే కుండలో పెట్టినట్టు అవుతుంది. పెట్టిన దాన్ని కాబట్టి ఓన్లీ శ్రమే ఉంది కాబట్టి మానవ శ్రమ నీవు వేల సంపదలు ఇచ్చుదానవు. ఎప్పుడు దేని నరికినా దాని గురించి గొప్ప శక్తులు గొప్ప ముక్తి దానికి వస్తాయి కాబట్టి దాని పట్ల పవిత్ర భావంతో మాట్లాడతారు. వేల సంపదలు కలుగవలనని నిన్ను ఒక్కయందు ఉంచుచున్నాను, శిరస్సును తీసుకెళ్ళి ఉంచాను అన్నారు. ఒకని తీసుకెళ్ళి శిరస్సును ఎత్తికి పెట్టామనలే, అంచే శిరస్సు తీసుకెళ్ళి ఒకలో పెట్టారు. దాన్ని ఉద్దేశించి మానవ శ్రమ అని మాట్లాడారు. ముందు మానవ శ్రమున, ఇప్పుడు రంగాచార్య గారు బ్రాకెట్లో రాశారు, ముందు మానవ శ్రము, తదుపరి అశ్వ గో అజములందు సువర్ణ ఖండములు ఉంచవలను. అంటే బంగారం, చనిపోయిన వాళ్ళకి మీకు చెవుల్లో ముక్కుల్లోను కళ్ళ మీద బంగారం పెట్టడం, ఇవన్నీ శ్రాద్ధ కర్మలు ఉంటాయి కదా. ఈ 4 శిరస్సుల మీద కూడా మొట్టమొదట మానవ శిరస్సు, తర్వాత అశ్వ గో అంటే గుర్రము, తర్వాత ఆవు, తర్వాత అజం అంటే మేక, వాటిలో ఈ బంగారం ముక్కలు ఉంచవలను అని 40వ మంత్రానికి అర్థం రాస్తున్నప్పుడు రంగాచార్య గారు రాసినటువంటి మాట. నేను అడుగుతున్నాను, ఇది నరమేధము, గోమేధము, అశ్వమేధము, అజమేధము ఒకేసారి జరిగిన దానికి సూచన కాకుండా ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. అలాగే 41వ మంత్రంలో పురుష శిర ఉద్గృహ్ణాతి అనే మంత్రానికి మానవ శిరమును కుండవునందు ఉంచవలను. ఇది బహుశా శాయనవులు వారి భాష్యం కావచ్చు, వారు బ్రాకెట్లో పెట్టారు. అగ్ని 1000 మందికి దాతగును, నానా రూపములుగా అవతరించువాడగును. మానవ శ్రమ, నీవు ఈ గ్రహణశీల అగ్నిని నీటితో తడుపుము, అగ్ని తేజమును యజమానిని రక్షించుము, ఇతన్ని బాధించనీయకు. కుండమునందు నిలిపిన శ్రమ, ఈ యజమానిని శతాయుషం కురుహి. కుండలో శిరస్సు ఉంది, దాని యజమానిని ఆశీర్వదించి 100 సంవత్సరాలు ఆయువు ఇవ్వు అని చెప్తున్నారు. ఎవరినైనా నరికి చంపేది మన ఆయువు పెంచడానికో మన సంపద పెరగడానికో, నరబలి ఇచ్చేది అందుకే కదా. ఇవాళ రేపు కూడా రకరకాల కర్మకాండలు ఎక్కడో చాలా రేరుగా ఈ థర్డ్ రేటు మంత్రాలు తాయెత్తులు వేసే వాళ్ళు నరబలి చేస్తారని ఎక్కడో చూస్తుంటాం. ఇప్పుడు 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో న్యూస్ లాంటిది అనిపిస్తూ ఉంటుంది. అది ఎర్లియర్గా అటువంటి ఆచారం ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 44వ మంత్రంలో 43వ మంత్రంలో అగ్ని అఖండనీయము విశేష రూపమున శోభితముగు ఈ గోవును బాధించకము అన్నారు. అంటే అగ్నిని గోవు యొక్క మాంసఖండాలను అగ్నికి వేస్తున్నారను, లేకపోతే దాని శరీర భాగాలని హవిస్సుగా అర్పిస్తున్నప్పుడే ఈ మాట అంటారు, బాధించకము, దీన్ని తీసుకెళ్ళి స్వర్గములకు పంపించము, లేకపోతే హవిస్సుగా మాకు అందించమని, దేవతలకు అందించమని ఇవే చెప్తారు. దేవతలకు అందించమని చెప్తారు, అగ్ని హవ్యవాహకుడు. అదేవిధంగా గొర్రెతలను పెట్టినప్పుడు వాయువ్యే అవిశిరము పదధాతి వాయవ్యమున గొర్రెతలను ఉంచవలను. ఈ 4 దిక్కుల్లో ఉంచారండి. గోశిర ఆగ్నేయ ముపదాతి అంటే బహుశా ఆగ్నేయ దిక్కులో ఉంచారు గో యొక్క తలకాయని, గోవు తలకాయని ఒక దగ్గర. అశ్వశిర ఈశాన్య ఉపదాతి, ఈశాన్యంలో అశ్వం యొక్క తలకాయ పెట్టారు. పురుషశిర ఉద్గృహ మానవ శరీరాన్ని కూడా కొండలో పెట్టారు. ఇప్పుడు 4 శరీరాలు 4 పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది. పెట్టిన తర్వాత గొర్రెని బాధించొద్దన్నారు, గోవును బాధించొద్దన్నారు, అశ్వమును పరమాశకమును అందరికి కూడా ఒకటే మంత్రం చెప్పారు. అంటే ఈ 4 కూడా ఈ 4 మేధాలు జరిగినాయని అనుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అగ్ని మేక విషయమును నీ క్రోధమును అతి దూరముగా విడుము, బాధించకము అన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మనిషి గురించి కూడా కొన్ని మాటలు చెప్తున్నారండి. యజ్ఞం కొరకు చయనము చేయబడి వాడవు, ఈ 2 కాళ్ల పురుష పశువును హింసించకము అగ్ని అంటున్నారు. 2 కాళ్ల పురుష పశువు అంటే బలిచ్చినవాడు ఎందుకు బలిచ్చారంటే అతను కూడా ఒక పశువు కాబట్టి, యజ్ఞ పశువు అతన్ని బలిచ్చారు. 2 కాళ్ళే ఉన్నాయి అతనికి, అంచేత పురుష పశువు హింసించకము. చచ్చిపోయిన దాని ప్రజలకి ఈ మంత్రం వస్తుంది. పశువును నీవు ఇష్టముగా భక్షించుము, అగ్నిని భక్షించమని ఎందుకు అంటున్నారండి? మాంసఖండాలని అభిషేకం అర్పించినప్పుడే అంటారు. నీ జ్వాలా శరీరమును పెంచుము, ఇచ్చట స్థిరపడము అని చెప్పారు. అలాగే గోవు గురించి కూడా చెప్తున్నారు. ఇది గోవు సహస్రమూల్యము, 49వ మంత్రం. సహస్ర ఉపకారకము, ఘృత దుగ్ధముల శతధార కూపము, జీవనార్థము అనేక మానవులచే ఆశ్రయించబడినది, యజమాని ఘృతం అందించినది అదీనా. అగ్ని ఈ గోరూప పశువును పరమాకాశమును బాధించకుమా అంటే గోవును కూడా బాధించొద్దు అన్నారు. నేను నీకు అరణ్యమందలి గోవు వంటి గవయ మృగమును చూపెదను, అడవిలో ఉన్నటువంటి గోవులను చంపుకోని చెప్పారు. దాన్ని భక్షించుము, నీ జ్వాల, అడవిలో ఉన్నది గోవే కదా,
దాన్ని భక్షించమని ఎందుకు చెప్తున్నారు? అంటే వీళ్ళ సొంత గోవై ఉంటుంది ఇది. ఇట్లా ఇదొక అర్థం వస్తుంది. అట్లాగే గొర్రెకి సంబంధించి కూడా నీకు ఒంటరిని చూపిస్తాను, ఎంతకుముందు చెప్పాను మీకు. ఈ అర్థాలు మాటలు ఇక్కడ కూడా మనకు వచ్చినాయి. ఈ విధంగా మేక గురించి కూడా ఇలా చెప్పడం కనిపిస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే, ఈ విధంగా మనకి వాజసనేయి మధ్యాంతర శ్లోకం 13వ అధ్యాయంలో అశ్వమేధ, గోమేధ, అజమేధ, నరమేధం. అజమేధం అంటే మేక. ఈ 4 ఒక దగ్గర జరిగినాయా అని అనుమానం వచ్చే విధంగా వాటి శిరస్సుల్ని కొండల్లో ఉంచడం, వాటికి బంగారం పెట్టడం, అగ్నిని బాధించొద్దని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఇది జరిగింది అని మనం అనుకోవచ్చు. అదేవిధంగా నేను మీకు మల్లాది వసుంధర గారు నరమేధం అనేటువంటి నవల రాశారు. విష్ణుకుండిల కాలంలో జరిగింది అనేటువంటిది ఆవిడ చారిత్రాత్మకంగా పేర్కొన్నారని అది ఒకటి చెప్పాను. అయితే దాశరథి రంగాచార్య గారు చెప్పినటువంటి ఒక గొప్ప మాటతో మనం నేను ముగింపు చెప్పుకుందామండి. అనేది వారు గొప్ప మాట రాశారండి. ఎక్కడ రాశారంటే కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహిత ఆలోచనామృతంలో గొప్ప మాట రాశారు. నాకు చాలా నచ్చింది. వారి రాసిన ముందు మాటల్లో ఈ వాక్యం ఒకటి తీసుకున్నాను నేను. నరబలి నుంచి నారికేళ బలి వరకు మనం ఎంత దూరం పయనించాము అన్నాడు. నరబలి చేసేవాళ్ళము, నారికేళం అంటే కొబ్బరికాయ. ఇప్పుడు అది మానేసి కొబ్బరికాయ కొట్టేదాకా వచ్చి మనం అక్కడి నుంచి ఇక్కడికి డెవలప్ అయ్యాము. ఒకప్పుడు అది చేసాము అని ఆయన వారు చెప్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ డెవలప్ అయ్యాము అని. ఇప్పుడు మతం పరిణామశీలం అండి. ఈ పనికిరానిటువంటి కర్మకాండాలు ఏవైతే ఉన్నాయో, ఏవేవో కామ్యకర్మలను ఆశించేటువంటివి, అవి పనికిరానివి, అవి చాలా లో లెవెల్ అనేటువంటిది ఉపనిషత్తే వాటిని నిందించింది. ఆత్మజ్ఞానమే గొప్పదని చెప్పింది. గీత కూడా అటువంటి భావాలనే చెప్పింది. భక్తి ఉద్యమం తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళింది. మన మతం ముందుకు డెవలప్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇవి జరగలేదు, ఇవి ఇంకా గొప్పవి, లేకపోతే ఈ టైపు అని చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. మనము మళ్ళీ నేను చెప్తున్నాను, మన మతంలో ఉన్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయో, ఏదైతే మౌఢ్యం ఉందో, ఏదైతే పనికిరాని విషయాలు వాటిని వదిలిపెట్టాలి. దాని అర్థం మిగతా మతాలు లేవని కాదు. ఇస్లాంలో, ఖురాన్లో ఉన్న వాటిని నేను రాశానని చెప్తున్నాను వివరంగా. వాళ్ళు కూడా వదలాల్సిందే. మతాలన్నీ ముందుకు వెళ్ళాల్సిందే. మతాలన్నీ చిట్ట చివరికి అద్వైతానికి వెళ్ళాలని స్వామి వివేకానంద చెప్పాడు. ద రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ. మనం అంతా ఒకటైనటువంటి స్థాయికి వెళ్ళాలి అని. అందుచేత ఏ హిందూ మతం అయితే విలువల గురించి కట్టుబడి ఉన్నదో, ఏ హిందూ మతం సమానత్వ సూక్తం చెప్పిందో, ఏ హిందూ మతం తత్వమసి నువ్వు నేను ఒకటే అని చెప్పిందో, ఏకమేవ ద్వితీయం అని చెప్పిందో, ఈశావాస్యం ఇదమను సర్వం అని చెప్పిందో, సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్పిందో, ఆ హిందూ మతం యొక్క విలువలకి మేము కట్టుబడి ఉన్నాము. మాకు ఎటువంటి దురుద్దేశం లేదు, ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు. మతాంతరీకరణ పనికిరాదని చెప్తున్నాము. ఈ మతం చిన్నదని చెప్పడం లేదు. ఈ మతంలో ఇలాంటి కర్మ బయట మతాల్లో 100 ఉన్నాయని నేను చూపిస్తాను. రాశాం కూడా, రాయకుండా కూడా ఏమి లేవు. అందుచేత మాకు రకరకాల ఉద్దేశాలు అంటగట్టి మీరు సాధించేది ఏమీ లేదు. మతాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఒకటే మార్గం అండి. ఉన్నది ఉన్నట్టుగా సత్యం ప్రకారం మాట్లాడుకోవడం, అన్యాయం ఏది ఉందో దాన్ని పక్కన పెట్టడం, గొప్ప విలువలను ముందుకు తీసుకెళ్తాం. ఇదే విధానంతో మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇంకా కూడా కూర్చొని గడ్డం ఎందుకు పెట్టుకున్నావు, లేకపోతే ఈ పైన ఇదే కండువా ఎందుకు వేసుకున్నావు, లేకపోతే కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నావు, జుట్టు ఎందుకు కట్టుకున్నావు, నువ్వు ఇవన్నీ మాట్లాడమంటే నువ్వు ఖచ్చితంగా కమ్యూనిస్ట్వే, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలోకి నిన్ను చేరుస్తావు, పార్టీ మెంబర్షిప్ ఎందుకు, బొట్టు ఎవరు పెట్టుకుంటారు? స్వామి వివేకానంద బొట్టలో ఇప్పుడు బొట్టు కనిపించింది మీకు అంటే వారు లేరు కాబట్టి వారిని వదిలిపెట్టారేమో అనుకుంటున్నాను నేను. ఈ పిచ్చి మాటలన్నీ కూడా బొట్టుకు కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు మానేస్తారండి. ఎందుకు బొట్టు పెట్టుకోకపోతే ఏం నష్టం వచ్చింది? ఆకాశం ఏమైనా కూలిపోయింది? దానికి ఏం అవసరం లేదు. బొట్టు కావాలని కూడా పెట్టుకుంటారు. బొట్టులో కూడా మనకు 10 రకాల బొట్లు ఉన్నాయి, ఎన్నో రకాల వ్యవహారాలు ఉన్నాయి. రమణ మహర్షి ఏం బొట్టు పెట్టుకున్నాడు? మనం చెప్పలేము ఆ మాటలన్నీ కూడా. ఈ మాటలన్నీ కూడా నారాయణ గురువు, రమణ మహర్షి, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి మనకి. అచలము, అలేఖము, లేకపోతే అయ్యవాజీ సాంప్రదాయం, మహానుభావ సాంప్రదాయం ఒకటండి హిందూ మతం. ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో గొప్ప విలువలు ఉన్నాయి. కరుణ ఉన్నది, ద్వేషరాహిత్యం ఉన్నది. ప్రపంచంలో ఇటువంటి మతం, ఇటువంటి సాంప్రదాయాలు లేవు. ఇవన్నీ జర్నీలో భాగమండి. ఎల్కేజీ దాటేసాం, అక్కడి నుంచి పీజీ దాకా వచ్చాం. వారు చెప్పారు నరబలి నుంచి నారికేళం దాకా వచ్చామని. నరబలి మాకే ఉందా? నీ అబ్రహాం దగ్గర లేదా? నరబలి మాకే ఉందా? మీ ఖురాన్లో లేదా? రకరకాల మాటలు మీ దగ్గర కూడా ఉన్నాయి. ఇవన్నీ దాటి మీరు వచ్చారు. అందరం ముందుకెళ్దాం. ఒకళ్ళనొకళ్ళు మతాలు మార్చుకోవాల్సిన పని లేదు, తిట్టుకోవాల్సిన పని లేదు. మతాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవాలనుకుంటే అందరినీ తిట్టడం, సుందరం తీసుకెళ్లి జైల్లో కటకటాల బొమ్మలు వేయడం, రమణమూర్తిని తీసుకెళ్లి కటకటాల బొమ్మలు వేయడం, తిట్టడం, ఇది మార్గం కానే కాదు. వారి ఘనపాటి వారికి చెప్తున్నాం, మీ మీద ఒక వీడియో చేయడానికి, మిమ్మల్ని బాధపెట్టడానికి మాకు ఏం ఆలోచన కూడా లేదండి. మీరు మీ ముఖాన్ని నిందించే ముందు హిందూ మతంలో చాలా అభిప్రాయాలు ఉంటాయని తెలుసుకుని ఉండాల్సింది. మీరు మాకు ఇంటెన్షన్, ఉద్దేశం అంటగట్టారు. చాలా మంచి పని చేశారు. చాలా మంచి పని మీరు గమనించాల్సింది అంటే, విజయ విహారం మొట్టమొదటి రోజు నుంచి కూడా మేము ఇలా మౌఢ్యానికి వ్యతిరేకంగానే మాట్లాడతాం. విజయ విహారంలో కాదు, జయభారత కూడా అదే విషయం మాట్లాడుతాం. అది మతం అని మేము అనుకోవట్లేదు. మతం అనేది మౌఢ్యం కాదు, ద్వేషం కాదు. మతం అంటే గొప్ప విలువలు, మతం అంటే సమానత్వం, మతం అంటే సర్వం ఈశ్వరమయం అని చెప్పడం, దానికి కట్టుబడి ఉన్నాం మేము. అలాగే వారు చాగంటి వారి గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వారికి కనీసం అక్కడ నియమాని వారి గురించి చదివే ఓపికలేదు, ఎవరి గురించి చదివే ఓపికలేదు. ఇవాళ చాలా శ్రమించి చాలా డేటా మేము ముందు చెప్పామంటే ఎటువంటి దురుద్దేశంతో చెప్పలేదు. హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, హిందూ మతంలో గొప్ప కట్టుబడి ఉన్నాం మేము.
అని మరీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు వేదాల సారాన్ని మొత్తం చాలా వరకు వేదాలని మొత్తం ఇప్పుడు దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 25 గ్రంథాలే 30-35 దాకా ఉంటుంది. 35 ఓకే. నాకు జస్ట్ ఒక 30-35 పూర్తిగా చదివి అందులో నుంచి మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్పాల్సిన పాయింట్లను సపరేట్గా తీసి దాన్ని మళ్ళీ చూస్తూ అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానం ఇస్తూ అరే చాలా మీరు చేసిన శ్రమ మామూలుది కాదు. ఇది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గొప్ప పుస్తకం అండి. ఈ పుస్తకం హిందూ ధర్మ అవును ఇట్లా చాలా పుస్తకాలు మీరు ఋగ్వేద సంహిత 2వ భాగం దాశరథి రంగాచార్యులు రాసినది, తర్వాత ఋగ్వేద సంహిత మొదటి భాగం అండి, ఋగ్వేద సంహిత మొదటి భాగం, అవును ఇవన్నీ కూడా ఈ పుస్తకాలు కంపల్సరీ చూపించుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అనేది 3 అంటే 2 కూడా ఇస్తాం. ఒకటే నిమిషం. ఋగ్వేద సంహిత కాదండి, ఈ ఇంటర్వ్యూ అనేది ఏదో ఎవరో చెప్పిన స్పీచ్లలో నుంచి తీసుకోనో ఎక్కడో మాట్లాడుకున్న అంశాల నుంచి తీసుకుని కాదు, ఈ గ్రంథాల నుంచి అవి పూర్తిగా చదివి ఆ సారంలో నుంచి దాన్ని తీసి అంటే ఒక్కొక్క శ్లోకం ఏ శ్లోకము ఏ నంబర్ 2 అండి, అది 3. ఇప్పుడు ఋగ్వేద సంహిత 1, 2, 3 1 అక్కడ చూపించాను. ఎస్ ఇది చూడొచ్చు. ఇది శుక్ల యజుర్వేద సంహిత, ఇది శుక్ల యజుర్వేద సంహిత. ఇక్కడ ఈ పుస్తకాన్ని చూడొచ్చు. ఇది కృష్ణ యజుర్వేదీయ సంహితలు అండి. ఇది కృష్ణ యజుర్వేద సంహితలు పార్ట్ 1 పార్ట్ 2 చూడొచ్చు. ఇది కృష్ణ యజుర్వేదీయ సంహితలో వేరే అనువాదం 6వ 7వ కాండాలకు సంబంధించి 2 కాండాలండి. ఈ 2 గ్రంథాలని కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇది 2 అథర్వవేద సంహితలు అండి. అథర్వణ వేదాలకు సంబంధించిన సంహితలు కూడా 2 చదవడం జరిగింది మన ఇంటర్వ్యూకి సంబంధించి. ఇది తిరుపతి దేవస్థానం వాళ్ళు వేసినటువంటిది 1-2 మండలాలకు మాత్రమే. శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత 1-2 మండలాలు చూడొచ్చు. ఇన్ని పుస్తకాలను 7-8 మండలాలండి. పద్యానువాదాలు ఇవన్నీ కూడా నేమాని వారిది. సేమ్ నేమాని వారి శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత తిరుపతి దేవస్థానం 7-8 తిరుపతి దేవస్థానం వారు వేసిన. ఇది కూడా దేవస్థానం 10వ మండలంలో కేవలం కొన్ని మంత్రాలు 62 నుంచే. సేమ్ అండి. ఇది సమూలాంధ్ర ఋగ్వేద సంహిత 5వ సంపుట 10వ మండలం 62వ సూక్తం నుంచి అనేది ఈ పుస్తకాన్ని మనం తిరుపతి చతుర్వేదం యొక్క మంత్రాలు ఆర్య సమాజ్ వాళ్ళు వేశారండి. చాలా పాతది. చతుర్వేద మంత్రాలు ఆర్య సమాజ్ వాళ్ళు వేశారు. కావాలంటే చదివి ప్రతి ఎక్కడ మనకు కావాలో అక్కడ ఈ పేపర్స్ కూడా అటాచ్ చేసిన విషయాన్ని మనం చూడొచ్చు. అధర్వణ వేదం ఇచ్చాను మీకు నేను. అధర్వణ టెల్ అది అధర్వణ వేదం, ఇంకో అధర్వణ వేదం. అధర్వణ వేదం ఇంకో గ్రంథం అండి. దీన్ని కూడా చూడొచ్చు. ఇది బృహదారణ్యకం అండి. బృహదారణ్యక ఉపనిషద్ దీంట్లో నుంచి కూడా కోట్ చేసి రమణమూర్తి గారు చెప్పారు. ఇది వారి యొక్క బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం. ఇది గురు గోల్వార్కర్ RSS వ్యవస్థాపకులు వాళ్ళ బంచ్ ఆఫ్ థాట్స్, తెలుగులో పాంచజన్యం. ఇది గతంలో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా ఇందులో నుంచి కోట్ చేయడం జరిగింది. ఆదిశంకర్ల బ్రహ్మసూత్రాలు 2 వెర్షన్స్ అండి. బ్రహ్మసూత్రాలు 2 వెర్షన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది రామానుజుల వారి బ్రహ్మసూత్ర రామానుజుల వారిది. ఇది కూడా చూడొచ్చు. ఇందులో నుంచి కూడా కోట్ చేసి రమణమూర్తి గారు మనకు చెప్పారు. ఇది ప్రభుపాద వారిది భగవద్గీత యథాతథం. భగవద్గీత యథార్థం ఈ గ్రంథాన్ని కూడా చూడొచ్చు. వేదికేజ్ అని మజుందార్ గారి సంపాదకత్వంలో వచ్చిన చరిత్ర పుస్తకం. ద వేదికేజ్ మజుందార్ గారి పుస్తకము. ఇది విశ్వదర్శనం నండూరు రామ్మోహన్ రావు గారి పుణ్యాత్ములు. విశ్వదర్శనం నండూరి గారి పుస్తకం. ఇది రామాయణం బాలకాండ సునసేపుడు గాథ ఉందని తెచ్చానండి. శ్రీమాధ బాలకాండం దీనికి సంబంధించిన పుస్తకం కూడా గ్రంథం మనం చూసాము. అదేవిధంగా విజయ విహారానికి సంబంధించిన అనేక బుక్లెట్స్ మేము ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు అసమానతకు సంబంధించినవి, క్రీస్తుకు సంబంధించినవి, జమాతే ఇస్లామికి సంబంధించినవి, అసమానత్వం మీద బీసీలకు సంబంధించింది, శరణాచార్యులు చాలా అద్భుతమైన కటింగ్ తీసుకొచ్చానండి. ఇది కూడా చూడవచ్చు మీరు. అదేవిధంగా శంకర పీఠాధిప స్వామి వివేకానంద 8వ వాల్యూమ్ 8వ భాగం. ఈ పుస్తకాలు మనం ప్రదర్శించదలుచుకుంటే మనం ఇప్పుడే 400 పుస్తకాలు ప్రదర్శించవచ్చు వేదాల మీద, ఉపనిషత్తుల మీద. కేవలం ఈ రోజు మనం చర్చించుకున్న విషయాలు మాత్రమే. ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్క పుస్తకం నుంచి ఏదో ఒక విషయం నేను చెప్పాను. అవును, ఎక్కడ పుస్తకాన్ని కోట్ చేస్తూ దాంట్లో నుంచి చదివి మరీ చెప్పారు. నోట్స్లు కటింగ్లు అయితే అపరిమితంగా ఉన్నాయి కానీ అవన్నీ ఒకసారి ఈ నోట్స్ ఇవ్వండి.
ఒక్కసారి ఇవ్వండి మీ శ్రమ. అంటే సనాతన స్పెక్ట్రమ్ అవును అనే కార్యక్రమం ఏదో తెలిసిన విషయాల్ని వచ్చి మాట్లాడుతూని జ్ఞాన ప్రదర్శన చేస్తున్నది కానే కాదు, అనేక గ్రంథాలని శోధించి పరిశోధించి అందులో ఉన్న అంశాలని చెప్పే ప్రయత్నం, దాంట్లో కూడా ఉద్దేశాలని ఆపాదించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అవును సనాతన స్పెక్ట్రానికి చాలా క్లియర్గా సనాతన స్పెక్ట్రమ్ సత్యాన్వేషణ కోసం జరుగుతుంది. అదేవిధంగా హిందూ మతం కానీ ఈ మతాల మధ్య ఒక సహృద్భావం కోసం జరుగుతుంది, ఈక్వాలిటీ కోసం జరుగుతుంది. సనాతన స్పెక్ట్రంలో ఒక రంగుల హరివిలు, స్పెక్ట్రమ్ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ కాబట్టి మల్టిపుల్, అంటే మన దేశంలో ఉన్న వైవిధ్యాన్ని గురించిన గొప్పదనాన్ని గురించిన అంశాలని మాట్లాడడానికి సనాతన స్పెక్ట్రమ్ ఉంది. దానికోసం మంచిని మంచి చెడుని చెడు అని పక్కకు పెట్టి చూపే ప్రయత్నం తప్పితే